ओम शांति। 8 मार्च मुरली थी। मीठे बच्चे, श्रीमत पर कल्याणकारी बनना है, सबको सुख का रास्ता बताना है। మధురమైన పిల్లలు, శ్రీమతం అనుసారంగా కళ్యాణకారిగా కావాలి, అందరికీ సుఖం యొక్క మార్గాన్ని తెలియచేయాలి. శ్రీమతం అనుసారంగా కళ్యాణకారిగా కావాలి, అందరికీ సుఖం యొక్క మార్గాన్ని తెలియచేయాలి. శ్రీమతం మనకి ప్రతి క్షణం అడుగడుగున సుఖాన్ని ఇస్తుంది. ఈ సుఖపు మార్గము అందరికీ తెలియచేయాలి. ఎందుకంటే మన్మతం ద్వారా, పరమతం ద్వారా చాలా మోసపోయాం, చాలా దుఃఖాలని చూసాం, చాలా ఎదురు దెబ్బలు తిన్నాం. అందుకని ఇంకా ఇప్పుడు శ్రీమతం అనుసారంగా నడవాలి, అందరి కళ్యాణకారిగా అవ్వాలి. प्रश्न, किसी भी प्रकार की गफलत होने का मुख्य कारण क्या है? ఎలాంటి తప్పులు జరగటానికైనా ముఖ్యమైన కారణం ఏమిటి? ఏ విధమైన తప్పైనా మన ద్వారా జరుగుతుంది అంటే దానికి ముఖ్యమైన కారణం ఏమిటి? దేహాభిమానం. उत्तर, देहाभिमान. देहाभिमान के कारण ही बच्चों से बहुत भूले होते हैं. దేహాభిమానం కారణంగానే పిల్లల ద్వారా చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి. वह सर्विस भी नहीं कर सकते हैं. పిల్లలు ఇంకా దేహాభిమానంలో ఉన్నవారు సేవ కూడా చేయలేరు. उनसे ऐसा कर्म होता है जो सब नफरत करते हैं. వారి ద్వారా ఎటువంటి కర్మలు జరుగుతూ ఉంటాయి అంటే అందరూ వారిని ద్వేషిస్తూ ఉంటారు. బాబా कहते बच्चे ఆత్మాభిమాని బనో. బాబా అంటారు, పిల్లలు ఆత్మాభిమానిగా కండి. कोई भी అకర్తవ్య నహీ కరో. ఎలాంటి అకర్తవ్యము చెయ్యకండి. क्षीर कंड हो, सर्विस के अच्छे अच्छे प्लान बनाओ. క్షీరకండము వలె అయి సేవ యొక్క మంచి మంచి ప్లాన్లు తయారు చేయండి. క్షీరకండం వలె తయారై సేవ యొక్క మంచి మంచి ప్లాన్స్ వేయండి. మురళీ సున్కర్ ధారన్ కరో, ఇస్మే బేపర్వాహ నహీ బనో. మురళి విని ధారణ చేయండి, ఇందులో నిర్లక్ష్యులుగా కాకండి. ఇందులో నిర్లక్ష్యులుగా కాకండి. దేహాభిమానం కారణంగానే తప్పులు జరుగుతూ ఉన్నాయి. వారు తప్పులు చేస్తూ ఇంకా సేవ కూడా చేయలేరు. సేవ ఏం జరుగుతుంది, ఇంకా డిస్సర్వీసే అవుతుంది వారి ద్వారా. అందుకే వారిని అందరూ ద్వేషిస్తూ ఉంటారు. బాబా అంటారు, పిల్లలు ఆత్మాభిమానిగా కండి, ఎలాంటి తప్పుడు కర్తవ్యం చేయకండి. క్షీరఖండంగా కలిసిమెలిసి ఉంటూ సేవలో మంచి ప్లాన్స్ తయారు చేయండి. మురళి విని ధారణ చేయండి, ఇందులో నిర్లక్ష్యము ఉండకూడదు. గీత్, చోడ్ బిదే ఆకాశ్ సింహాసన్. ఆకాశ సింహాసనమును వదిలి రండి అని పాట. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप की श्रीमत. अभी हम सब सेंटर्स के बच्चों से बात कर रहे हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను ఉద్దేశించి శ్రీమతముని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్ని సెంటర్స్ పిల్లలతో నేను మాట్లాడుతున్నాను అంటున్నారు. త్రిమూర్తి అంటే బాబా చిత్రాల పేర్లు చెప్తున్నారు. త్రిమూర్తి చిత్రం ఉంది, మెట్ల చిత్రం ఉంది, కాలచక్రం యొక్క చిత్రము, కల్పవృక్షము, లక్ష్మీనారాయణల చిత్రము, కృష్ణుని చిత్రము. ఇవి 6 చిత్రాలు ముఖ్యమైనవి అంటున్నారు. ఏవేంటివి? త్రిమూర్తి, సృష్టి చక్రము, మెట్ల చిత్రము,
కల్పవృక్షము, లక్ష్మీనారాయణులు, శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అంటే అందులో ఎలా ఉంటుందంటే గ్లోబ్ పైన యంగ్ ఏజ్లో ఉన్న శ్రీకృష్ణుడు ఫ్లూట్ మ్రోగిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడి తల నుండి మొత్తం కిరణాలు, అందులో అన్ని దైవీ గుణాలను రాసి ఉంటాయి. అంటే ఆ చిత్రము బహుశా ఇప్పుడు ఎక్కువగా కనబడట్లేదు, కానీ ఆ చిత్రము చాలా ముఖ్యమైనది అంటున్నారు బాబా. ఏ జైసే పూరి ప్రదర్శిని హే. ఈ 6 చిత్రాలు పూర్తి ప్రదర్శిని అని చెప్పవచ్చు. ఇందులో అంతా సారం వచ్చేస్తుంది. జైసే నాటక్కే పర్దే బనాయే జాతే హే. ఏ విధంగా నాటకంలో తెరలను తయారు చేస్తూ ఉంటారు అడ్వర్టైజ్కి లియే. చాలా రకాలుగా వాటిని అందరి మధ్యలో జనాలకు తెలియపరచడానికి నాటకం జరుగుతుంది ముందుగానే ఇంటిమేట్ చేయడానికి అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. వహ కభీ బర్సాత్ ఆది మే ఖరాబ్ నహీ హోతే హే. అవి వర్షం పడినా ఎండకు ఎండినా చెడిపోవు అంటున్నారు అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్. వహ ऐसे कोई ముఖ్య చిత్ర బనానే चाहिए. అలాగే మీరు కూడా ముఖ్యమైన చిత్రాలన్నీ అటువంటివి తయారు చేయాలి అంటున్నారు. బచ్చోं को శ్రీమత్ మిల్తీ హై రూహానీ సర్వీస్ బడానే లియే. పిల్లలకు శ్రీమతం లభిస్తుంది ఆత్మిక సేవను పెంచడానికి అంటున్నారు. భారతవాసి మనుష్యోं का कल्याण करने के लिए गाते भी है कल्याणकारी बेहद का बाप है तो जरूर कोई अकल्याणकारी भी होगा. గాయనం ఏమని చేశారు అంటే కళ్యాణకారి అనంతమైన తండ్రి ఉన్నారు అంటే తప్పకుండా అకల్యాణం చేసేవారు కూడా ఎవరో ఉంటారు అని అర్థము. జిస్ కారణ్ బాప్ కో ఆకర్ ఫిర్ కళ్యాణ్ కర్నా పడతా హై. ఆ కారణంగానే బాబా స్వయంగా వచ్చి మళ్ళీ కళ్యాణం చేయవలసి వస్తుంది. హీరో ఉన్నాడంటే విలన్ కూడా ఉంటారు కదా. रूहानी बच्चे जिनका कल्याण हो रहा है वह इन बातों को समझ सकते हैं. ఆత్మిక పిల్లలు ఎవరైతే కళ్యాణం అంటే ఎవరి కళ్యాణం అయితే జరుగుతూ ఉందో వారు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోగలుగుతారు. जैसे हमारा कल्याण हुआ है तो हम फिर औरों का भी कल्याण करें. ఏ విధంగా మన కళ్యాణం జరుగుతుంది అలాగే మనము ఇతరుల యొక్క కళ్యాణము చెయ్యాలి. బాబాకు కూడా చింతన నడుస్తూ ఉంటుంది ఏ విధంగా చెప్తే అందరి కళ్యాణం జరుగుతుంది అని. యుక్తులు చాలా వినిపిస్తూ ఉంటారు. 6x9 సైజ్ కే షీట్ పర్ యహ్ చిత్ర బనానే चाहिए. బాబా 6x9 అడుగుల సైజు చిత్రము తయారు చేయాలి అంటున్నారు. సైజు కూడా బాబా నోట్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే అంతంత పెద్ద చిత్రం మినిమం అంత సైజు ఉంటేనే అందరికీ బాగా దూరం నుండైనా కనిపిస్తుంది అంటున్నారు. ఢిల్లీ జైసే షహరో మే అక్సర్ కర్కే బహుత్ మనుష్య ఆతే హై. ఢిల్లీ లాంటి మహానగరాల్లో ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు, ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఇలాంటివి పెట్టాలి అంటున్నారు. జహా గవర్నమెంట్ కి అసెంబ్లీ ఆది హోతీ హై. అక్కడే లోక్సభ రాజ్యసభ అన్ని పార్లమెంట్ అన్నీ ఉన్నాయి కదా. గవర్నమెంట్ యొక్క అసెంబ్లీ జరిగే స్థానంలో ఇవి పెడితే ఎంతోమంది దృష్టి పడుతుంది అంటున్నారు. ప్యూరిటీ तरफ बहुत लोग पोर्ट्रेट तरफ बहुत लोग आते हैं वहाँ यह चित्र रखनी चाहिए बहुतों का कल्याण करने अर्थ बाप मत देते हैं. ఏవైనా పోర్ట్రేట్స్ ఉన్నాయి అంటే అంటే ఆర్ట్ సంబంధించినవి ఏవైనా మంచి అందమైనటువంటి చిత్రాలు ఉన్నాయి అంటే అందరూ ఆకర్షింపబడి దాని దగ్గరికి వస్తారు. మీరు కూడా మన చిత్రాలను అలా ఆకర్షణీయంగా అక్కడ పెట్టండి అంటున్నారు. అనేకుల కళ్యాణార్థం బాబా పిల్లలకు సలహా సూచన ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా టిన్ షీట్ పైన చిత్రాన్ని తయారు చేయించండి. అప్పుడు ఫ్లెక్స్ టెక్నాలజీ లేదు కదా. టిన్ షీట్ పైన పెయింట్ వేయించడమే డైరెక్ట్ అట్లా. దేహీ అభిమానిగా అయి బాబా యొక్క సేవలో నిమగ్నం అవ్వాలి. బాబా సలహా ఇస్తూ ఉంటారు. ఈ చిత్రాలు హిందీ మరియు ఆంగ్ల భాషలో తయారు చేయాలి అంటున్నారు.
ఇవి 6 చిత్రాలు ముఖ్యమైనటువంటివి. ప్రతి స్థానంలో ఇవి ఉండాలి అంటున్నారు. अगर ऐसे मुख्य स्थानों पर लग जाए तो तुम्हारे पास सैकड़ों समझने के लिए आएंगे. ఒకవేళ ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఈ చిత్రాలను పెట్టినట్లయితే మీ దగ్గరికి చాలామంది వచ్చేస్తారు అర్థం చేసుకోవడానికి అంటున్నారు. परंतु बच्चों में देहाभिमान होने के कारण बहुत भूलें होती है. కానీ పిల్లల్లో దేహాభిమానం ఉన్న కారణంగా చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి. ऐसे कोई मत समझे कि मैं पक्का देही अभिमानी हूँ. ఏ ఒక్కరు కూడా నేను పక్కా ఆత్మాభిమానిగా ఉన్నాను, నాకు అసలు దేహాభిమానం రానే రాదు అని అనుకోకండి. గల్తియా తో బహుత్ హోతీ హై. తప్పులు చాలా జరుగుతూ ఉన్నాయి. సచ్ నహీ బతలాతే హై. సత్యము చెప్పరు. समझाया जाता है ऐसा कोई कर्तव्य नहीं करो जो कोई खराब नफरत लाए कि इनमें देहाभिमान आए. देहाभिमान है. అబన్నారు మీరు చేసే పనుల వలన, మీరు చేసేటువంటి కర్తవ్యం వలన ఇతరులు చూసి ద్వేషించుకొని అసహించుకొని వారి దగ్గర బాగా దేహాభిమానం ఉంది, వాళ్ళు చాలా దేహాభిమానంలో ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళాలనిపించట్లేదు, మేము వెళ్ళము అని అలా అనేలాగా కాకూడదు పిల్లలు అంటున్నారు. మన దేహాభిమానం అహంకారము ఎదుటివారిని మనల్ని ద్వేషించే విధంగా చేయకూడదు. तुम सदैव युद्ध के मैदान में हो. మీరు ఎల్లప్పుడూ యుద్ధ మైదానంలో ఉన్నారు. और जगह तो 10-20 वर्ष तक युद्ध चलती है. మిగతా స్థానాల్లో అయితే 10-20 సంవత్సరాల వరకు యుద్ధం నడుస్తూ ఉంటుంది. తుమారీ మాయా సే అంత తక్ యుద్ధ చల్నీ హై. మీది మాయతో యుద్ధము అంతిమం వరకు నడిచేదే ఉంది. పరంతు హే గుప్త్ జిస్కో కోయి జాన్ నహీ సక్తే. కానీ ఇదంతా చాలా గుప్తము, దీని గురించి ఎవరికీ తెలియదు. గీతా మే జో మహాభారత్ లడాయి హై వహ జిస్మానీ దికాయి హై. గీతలో ఏదైతే మహాభారత యుద్ధం వర్ణించారో అదంతా స్థూల రూపంగా చూపించారు, భౌతికంగా దేహాలతో అందరూ అక్కడ మరణించినట్టుగా చూపించారు. రుహానీ యుద్ధ హే పాండవోంకి. మీరు ఎవరిని సంహరించట్లేదు, మీది ఆత్మిక యుద్ధం. వికారాలతో మీ పోరాటం ఉంది, వికారాలపైన విజయాన్ని మీరు పొందుతున్నారు. वह जिस्मानी युद्ध है जो परमपिता परमात्मा से विपरीत बुद्धि है. దైహిక యుద్ధాలు చేసుకునేదెవరు? పరమాత్మంతో విపరీత బుద్ధి ఉన్నవారు అంటున్నారు. తుమ్ బ్రాహ్మణ్ కులభూషణోం కీ హై ప్రీతి బుద్ధి. బ్రాహ్మణ కులభూషణులైన మీది మాత్రం ప్రీతి బుద్ధి. తుమ్నే और संग तोड़ एक बाप के संग जोड़ी है. మీరు ఇతర సాంగత్యాలను విడిచి ఒక్క బాబాతోనే సాంగత్యం జోడించారు. అనేక సార్లు దేహాభిమానంలో వచ్చిన కారణంగా తప్పులు చేస్తూ ఉన్నారు, మీ పదవిని మీరే భ్రష్టపరుచుకుంటున్నారు అంటున్నారు. మరి అంతిమంలో చాలా పశ్చాత్తాపం చెందవలసి ఉంటుంది. ఏమీ చెయ్యలేరు. ఈ కల్పకి బాజీ హే. కల్పం యొక్క మాట ఇది అంటున్నారు. ఆ సమయంలో ఇంకా ఏమీ మార్పు చేసుకోలేరు. రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోగలుగుతారా? మళ్ళీ రాయగలుగుతారా? లేదంటున్నారు. అందుకే ఎలాంటి అకర్తవ్యము చేయకూడదు. కల్పాంతరాల కోసం పదవి భ్రష్టం అయిపోతుంది, చాలా పెద్ద భారీ నష్టం జరుగుతుంది. బాప్ कहते हैं आगे तुम 100% घाटे में थे. బాబా చెప్తున్నారు, ఇంతకుముందు మీరు 100% నష్టంలో ఉండేవారు. अब बाप 100% फायदे में ले जाते हैं. ఇప్పుడు బాబా 100% లాభంలోకి తీసుకెళ్తూ ఉన్నారు. तो శ్రీమత్ पर चलना है. మరి శ్రీమతం పైన నడవాలి. हर एक बच्चे को कल्याणकारी बनना है. ప్రతి ఒక్క పిల్లలు కళ్యాణకారిగా అవ్వాలి. సబ్కో సుఖ కా రాస్తా బతానా హై. అందరికీ సుఖం యొక్క దారిని చూపించాలి. సుఖ హై హీ స్వర్గ మే, నరక్ మే హై దుఃఖ్. సుఖం ఉన్నది స్వర్గంలోని, నరకంలో అంతా
दुख में। क्यों? यह है विशेष दुनिया, बस वाइसलेस थी, अब विशेष दुनिया बनी है, फिर बाप वाइसलेस बनाते हैं. ఇదంతా వికారీ ప్రపంచం. బాబా దీనిని నిర్వికారిగా తయారు చేస్తూ ఉన్నారు. ఇన్ బాతోं को दुनिया में कोई नहीं जानते. ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మరి ముఖ్యమైన చిత్రాలు పర్మనెంట్ స్థానాల్లో పెట్టేసేయాలి అంటున్నారు. అంటే ఇంకెప్పటికీ ఆ స్థానంలో మన చిత్రమే ఉండే విధంగా. पहला नंबर दिल्ली मुख्य, सेकंड बॉम्बे और कलकत्ता. कोई को ऑर्डर देने से शीट पर बना सकते हैं. బాబా చాలా ఉత్సాహంగా పిల్లల్లో అంతే సర్వీస్ పట్ల బాధ్యతను ఉత్సాహాన్ని నింపుతున్నారు. పిల్లలు మొదటైతే ఢిల్లీలో చెయ్యాలి కార్యం, ఢిల్లీ వారు ముందుకు రావాలి, తర్వాత బాంబే కలకత్తాలో కూడా 10 షీట్స్ పైన ఈ చిత్రాలు, ముఖ్యమైన 6 చిత్రాలు పెట్టాలి అంటున్నారు. आगरा में भी घूमने के लिए बहुत जाते हैं. बच्चे सर्विस तो बहुत अच्छी कर रहे हैं और भी कुछ कर्तव्य करके दिखाए. ఆగ్రాకి కూడా ఎంతోమంది వెళ్తూ ఉంటారు కదా, సందర్శకులు ఎక్కువగా ఉంటారు ఆగ్రాలో. అందుకని ఆ స్థానంలో కూడా పెడితే బాగుంటుంది అంటున్నారు. పిల్లలకి బాబా సలహా ఇస్తూ ఉన్నారు, పిల్లలు దాన్ని చేసి చూపించాలి. సేవ అయితే బాగా చేస్తున్నారు, కానీ ఇది కూడా చేసి చూపించాలి అంటున్నారు. ఏ చిత్ర బనానే మే కోయి తక్లీఫ్ నహీ హై. చిత్రాలు తయారు చేయటంలో మీకు ఎటువంటి నష్టము, ఎటువంటి కష్టము లేదు అంటున్నారు. సిర్ఫ్ ఎక్స్పీరియన్స్ చెయ్యి, కేవలం అనుభవం ఉండాలి. మంచి అనుభవం ఉన్నవారైతే బాగా చేయించగలుగుతారు. అచ్చే బడే చిత్ర హో జో కోయి దూర్ సే భీ పఢ్ సకే. మంచి పెద్ద పెద్ద చిత్రాలు ఉండాలి, దూరం నుండి కూడా వారికి అక్షరాలు కనబడాలి, చదవగలగాలి అంటున్నారు. గోలాబీ బడా బనా సక్తే హై. మరి సృష్టి చక్రాన్ని కూడా చాలా పెద్దదిగా తయారు చేయవచ్చు. సేఫ్టీ సే రఖనా పడే జో కోయి ఖరాబ్ నా కరే. మరి తయారు చేసిన వాటిని చాలా సురక్షితంగా కూడా పెట్టాలి, ఎవ్వరూ వాటిని చెడిపేయకుండా ఉండాలి. यज्ञ में असुरों के विघ्न पड़ते हैं क्योंकि ये है नई बातें. ఎందుకంటే యజ్ఞంలో అసురుల యొక్క విఘ్నాలు పడతాయి. ఇవన్నీ కొత్త విషయాలు కదా. నచ్చని వాళ్ళు ఏం చేస్తారు, అనేక రకాలుగా దూషిస్తూ కామెంట్లు చేస్తూ అందరికీ ప్రచారం చేస్తూ ఉంటారు, వీళ్ళది ఇలా అలా అని చెప్పేసి. ప్రత్యక్షంగా వచ్చి చూసింది లేదు, తెలుసుకున్నది లేదు, అనుభవం పొందింది లేదు, కానీ దూరం నుండే అలా అంచనా వేసుకొని చెడుగా ప్రచారం చేస్తూ నష్టపరుస్తూ ఉంటారు. మన యజ్ఞం యొక్క కార్యాలు ఏ సేవ చేసినా దాంట్లో ఏదో ఒక రకమైన ఆటంకం కలిగిస్తారు. ये दुकान निकाल बैठे हैं, आखिरी में सब समझ जाएंगे कि हम उतरते आए हैं, जरूर कुछ कामी है. వీళ్ళు ఒక షాపులు తెరిచిపెట్టారు అని అలా నెగిటివ్గా కామెంట్ చేసుకుంటారు అంటున్నారు బాబా. అంటే మన సెంటర్స్ని అలా అంటారు, కానీ ఒక రోజు వస్తుంది అందరికీ అర్థమవుతుంది నిజంగా మేము ఎంత తప్పుడు మార్గంలో నడిచాము, ఎంత గొప్ప కార్యం వీరు చేస్తూ ఉన్నారు, మేము దీన్ని గుర్తించలేకపోయాము అనుకుంటారు. వాళ్ళ లోపం ఏంటో వారికి తెలిసిపోతుంది. బాబా కళ్యాణకారి ఉన్నారు, వారే అందరికీ కళ్యాణము చేయగలుగుతారు. భారత్ కో తమో ప్రధాన్ కౌన్ బనాతే హై, ఫిర్ సతో ప్రధాన్ కౌన్ బనాతే హై. భారతదేశాన్ని తమో ప్రధానంగా చేసిందెవరు, తిరిగి సతో ప్రధానంగా చేసేదెవరు? ये చక్ర कैसे फिरता है कोई नहीं जानते हैं. ఈ చక్రం ఎలా తిరుగుతుందో ఎవరికీ తెలియదు అంటున్నారు. సంగం యుగ్ కో భీ నహీ జాన్తే హై. సంగమ యుగం గురించి కూడా తెలీదు అంటున్నారు. సమస్తే హే భగవాన్ యుగే యుగే ఆతా హై. ఏమనుకుంటున్నారు, భగవంతుడు యుగ యుగంలో వస్తాడు అని. కభీ కహతే హే భగవాన్ తో నామ్ రూప్ సే న్యారా హై. ఒక్కోసారి భగవంతుడు నామరూపాలకు అతీతుడు అనుకుంటారు. భారత్ ప్రాచీన్ స్వర్గ్ థా.
భారతదేశం ప్రాచీన స్వర్గముగా ఉండేది. బాబా కూడా అంటారు, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం దేవతల రాజ్యం ఉండేది. మరి కల్పం యొక్క ఆయుష్ను చాలా పొడిగించారు కదా. పిల్లలు ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వడంలో శ్రమ చేయండి అంటున్నారు. అర్ధకల్పం, సత్యుగం మరియు త్రేతాయుగంలో మీరు ఆత్మాభిమానిగా ఉండేవారు. కానీ ఇక్కడ మనం సంగం యుగంలో ఒక స్లోగన్ చెప్తాం, ఆత్మాభిమానియే పరమాత్మాభిమాని అని. సత్యుగంలో వర్తించదు ఇది. సత్యుగంలో ఆత్మాభిమానిగా ఉంటారు కానీ ఎవరూ పరమాత్మాభిమానిగా ఉండరు అంటున్నారు. ఇక్కడ దేహాభిమానంలో ఉన్నారు అందరూ, దేహాభిమానిగా. మళ్ళీ ఆత్మాభిమానిగా, దేహీ అభిమానిగా అవ్వాలి. यात्रा अक्षर भी है परंतु अर्थ नहीं समझते हैं। मन मनाभव का अर्थ है रूहानी यात्रा पर हो. యాత్ర అనే అక్షరం కూడా ఉపయోగిస్తున్నారు కదా, కానీ అర్థం తెలుసుకోవటం లేదు. జీవన యాత్ర అంటారు. మామూలుగా యాత్ర అనే పదం అయితే ఉపయోగిస్తున్నారు, కానీ ఈ యాత్ర ఏమిటి? మన్ మనాభవ, స్మృతి యాత్ర ఇది, ఆత్మిక యాత్ర ఇది. హే ఆత్మయే ముజ్ బాప్కో యాద్ కరో. హే ఆత్మలు, మీరు నన్ను తండ్రిని జ్ఞాపకం చెయ్యండి. కృష్ణతో ఐసే కహన సకే. శ్రీకృష్ణుడు అనగలుగుతాడా హే ఆత్మలు నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి అని? అనలేడు. గీతా కా భగవాన్ कैसे हो सकता है? తను గీతా భగవంతుడిగా ఎలా అవ్వగలుగుతాడు శ్రీకృష్ణుడు? గీతా జ్ఞానదాత శివ పరమాత్మ. కానీ గీతా జ్ఞానాన్ని విని జీవితంలో ఆచరిస్తే శ్రీకృష్ణుని మాదిరిగా తయారవుతాం. ఇప్పుడు చూడండి, ఏవైనా వస్తువులు మనం కొంటే ఆ వస్తువుల ప్యాకింగ్ పైన కొన్ని మోడల్స్ ఫొటోస్ ఉంటాయి. కొందరు మోడల్స్ యొక్క ఫోటోలు వేస్తారు. చిన్నపిల్లల కోసం తినిపించే సెర్లాక్, ఫారెక్స్ డబ్బాల పైన చిన్న చిన్న పిల్లలవి బొమ్మలు ఉంటాయి. దాని అర్థం ఏంటి? ఆ పిల్లలు ఆ పౌడర్ తయారు చేశారనా? కాదు కదా. ఆ పౌడర్ తింటే మంచిగా ఆ పిల్లల్లాగా బొద్దుగా ముద్దుగా అవుతారు అని. అలాగే గీతా పుస్తకం పైన శ్రీకృష్ణుని బొమ్మ ఉంది అంటే అర్థం ఏంటి? గీతను శ్రీకృష్ణుడు వినిపించాడు అని కాదు. గీతా జ్ఞానాన్ని విని ఆచరిస్తే సంపూర్ణంగా 16 కళా సంపూర్ణుడైన శ్రీకృష్ణుని సమానంగా అవుతారు అని. అంతే తప్ప కృష్ణుడు గీతా జ్ఞానదాత ఎలా అవుతాడు అంటున్నారు బాబా. కృష్ణుని పైన ఎన్ని కలంకాలు వేశారు. ఆయన సత్యుగం యొక్క మొదటి రాజకుమారుడు, సంపూర్ణ నిర్వికారి. అసలు ఆ కలంకాలు ఏవి కూడా కృష్ణుడి పైన వర్తించవు అంటున్నారు. అవన్నీ శివబాబా చేసినటువంటి కర్మలకు కృష్ణునికి జోడించారు అంతే. ये भी बाप ने समझाया है। सीढ़ी जब उतरे हैं तो आधा कल्प कामचिता पर बैठ काले हो जाते हैं. ఇది కూడా బాబా తెలియజేశారు. పిల్లలు, మెట్లు ఎప్పుడైతే మీరు దిగుతారో అప్పుడు అర్ధకల్పము ఇంకా పతితంగా అయిపోయి నల్లగా అవుతారు అంటున్నారు. ఇప్పుడు ఉన్నదే ఇది ఐరన్ ఏజ్. ఉన్కి సాంప్రదాయ కాలి హీ హోగి. ఐరన్ సాంప్రదాయం ఎలా ఉంటుంది? నలుపుగానే కదా. ఐరన్ తెల్లగా ఉంటుందా? ఐరన్ రంగు ఎలా ఉంది? అలాగే ఉంటుంది అందరి స్థితి అంటున్నారు. పరంతు సబ్కా సావ్రా రూప్ कैसे बनाए. కానీ అందరి రూపాన్ని తెల్లగా అందంగా ఎలా తయారు చేయాలి అంటున్నారు. చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే అందరూ తెలివి తక్కువగా ఉన్నారు. మీరు అందరికీ సరైన వివేకాన్ని ఇవ్వాలి అంటున్నారు. శ్యామ సుందరుడు అని అంటారు శ్రీకృష్ణుణ్ణి. ఇది ఎలా సాధ్యం? బాబా అన్నారు, కృష్ణుడైతే సత్యుగంలో సుందరునిగానే ఉన్నారు, కానీ అంతిమ జన్మలో శ్యామ్గా ఉన్నాడు. అంతిమ జన్మలో పూర్తిగా కళాకాంతి లేకుండా పతితంగా మారిపోయాడు. అప్పుడు శ్యామ్ అని అన్నారు. उनको कहा ही जाता है अंधश्रद्धा से गुड़ियों की पूजा करने वाले. అర్థము తెలియకుండా
పూర్తిగా వారిని అనుకరించడము లేదా పూజించడము చేస్తున్నారు అంటే అది బొమ్మల పూజ అనే అంటారు. గుడియోं का नाम रूप ऑक्युपेशन आदि हो नहीं सकता. బొమ్మలకు నామం రూపం ఆక్యుపేషన్ ఏముంటుంది? ఏమీ ఉండదు. తుమ్ భీ పెహ్లే గుడియోं की పూజ करते थे. మీరు కూడా మొదట్లో బొమ్మల పూజ చేస్తూ ఉండేవారు. అర్థ కుచ్ భీ నహీ సమజ్తే తే. అర్థం ఏమీ తెలిసేదే కాదు. మరి బాబా చెప్తున్నారు, ప్రదర్శనలో ముఖ్యమైన చిత్రాలు తయారు చేయండి. కమిటీ ఏదైతే ప్రదర్శన వెనక ఏర్పడుతుందో, అంటే ప్రదర్శన సేవ కోసం ఒక కమిటీగా ఏర్పడి మీరు బాగా చెయ్యండి అంటున్నారు. బంధనముక్తులుగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. కన్యలైతే బంధనముక్తులు, వానప్రస్థీలు కూడా బంధనముక్తులే. మరి పిల్లలకు డైరెక్షన్స్ బాబా ఇస్తున్నప్పుడు వాటిని అమలు పరుస్తూ ఉండాలి. ఇక్కడ మీరు గుప్తమైన పాండవులు. కోయి కో భీ పెహచాన్ మే నహీ ఆ సక్తే. ఎవరు మిమ్మల్ని గుర్తించలేరు అంటున్నారు. బాప్ భీ గుప్త్, జ్ఞాన్ భీ గుప్త్. బాబా గుప్తమే, ఈ జ్ఞానం కూడా గుప్తమే. వహా మనుష్ కో జ్ఞాన్ దేతే హై. లౌకికంలో మనుషులకు జ్ఞానం ఇస్తూ ఉంటారు. ఇక్కడ పరమాత్మ తండ్రి ఆత్మలకు జ్ఞానం ఇస్తూ ఉన్నారు. జ్ఞానం తీసుకునేది ఆత్మ. అయితే ఆత్మ నిర్లేపి కాదు అంటున్నారు. వాస్తవంగా ఆత్మనే అన్ని కర్మలు చేస్తుంది, పునర్జన్మలు తీసుకుంటూ ఉంటుంది, కర్మల అనుసారంగా ప్రారంధాన్ని పొందుతూ ఉంటుంది. బాప్ ये सब పాయింట్స్ अच्छी रीति బుద్ధి మే డాల్తే హై. బాబా ఈ పాయింట్లన్నింటినీ మంచి రీతిగా బుద్ధిలో నింపుతూ ఉన్నారు. సబ్ సెంటర్స్ మే నంబర్వార్ దేహి అభిమాని హై. అన్ని సెంటర్లలో నంబర్ వారీగా ఆత్మాభిమానిగా అవుతున్నారు. जो अच्छी रीति समझते और फिर समझाते हैं, देह अभिमानी न कुछ समझते न समझा सकते हैं. కొందరు మంచి రీతిగా అర్థం చేసుకుంటున్నారు, ఇతరులకు కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు. కొందరికి మాత్రము దేహాభిమానం ఉన్న కారణంగా వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పలేరు. మే కుచ్ సమజ్తీ నహీ హూ, యహ్ భీ దేహ అభిమాన్ హై. నాకేం అర్థం కావటం లేదు అంటారు. ఇది కూడా దేహాభిమానమే అంటున్నారు. అరే తుమ్ తో ఆత్మ హూ, మీరు ఆత్మ కదా, ఆత్మ అనే విషయం అర్థం అవ్వలేదా అంటారు. బాప్ ఆత్మాओं को बैठ समझाते हैं. నేను ఆత్మలతో మాట్లాడుతున్నాను, ఆత్మలే కూర్చున్నాయి నా ఎదురుగా అని బాబా అంటున్నారు. దిమాగ్ హీ కుల్ జానా చెయ్యే. మీ బ్రెయిన్ అంతా ఒక్కసారిగా ఓపెన్ అవ్వాలి అంటున్నారు. తక్దీర్ మే నహీ హై తో కుల్తా హీ నహీ. కానీ అదృష్టంలో లేకపోతే అసలు ఓపెనే అవ్వదు అంటున్నారు. తెరుచుకోదు. ఇంకా ప్రయత్నం పురుషార్థం కూడా చెయ్యలేరు. చాలా సహజం. యాక్చువల్గా చెప్పాలి అంటే అలఫ్ ఆర్ బే రెండే శబ్దాలను బాబా చెప్తూ ఉన్నారు. అంటే తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చెయ్యాలి. బేహద్ కే బాప్ సే వరస మిల్తా హై. అనంతమైన తండ్రి నుండి మనకి వారసత్వం లభిస్తూ ఉంది. మీరు భారత్వాసీలు సబ్ గాడ్ గాడెస్ తే. అందరూ గాడ్ గాడెస్గా, భగవాన్ భగవతిగా ఉండేవారు అంటున్నారు. ప్రజా భీ ఐసీ థీ. లక్ష్మీనారాయణలే కాదు, మీ ప్రజలు కూడా మీకులాగే ఉండేవారు అంటున్నారు. ఈ సమయంలో పతితులుగా మారిపోయారు. ఎంత అర్థం చేయించడం జరుగుతుంది? స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. బాబా అంటారు, పిల్లలు నేను మిమ్మల్ని భగవాన్ భగవతిగా తయారు చేశాను. తుమ్ అబ్ క్యా బన్ గయే హో. ఏంటి మీరు ఎలా తయారయ్యారు ఇప్పుడు? ఏహే కుంభీ పాక్ నరకం. ఇది కుంభీపాక నరకము అంటున్నారు. విషయ వైతర్ని నది మే మనుష్య జాన్వర్ పంచి ఆది సబ్ ఏక్ సమాన్ దిఖాతే హై. విషయ వైతర్ని నదిలో మనుషులైనా జంతువులైనా పక్షులైనా అన్నింటినీ ఒకే సమానంగా చూపించారు అంటున్నారు.
यहाँ तो మనుష్య और ही ఖరాబ్ हो पड़े हैं. ఇక్కడైతే మనుషులు ఇంకా చెడిపోతూ ఉన్నారు. మనుష్యం మే క్రోధ్ भी कितना है. మనిషికి కోపం కూడా ఎంత ఉందో చూడండి. లాఖోं को मार देते हैं. లక్షలాది మందిని చంపేస్తారు. भारत जो वेश्यालय बना है, फिर इनको शिवालय शिव बाबा ही बनाते हैं. వేశ్యాలయంగా మారిన భారతదేశాన్ని బాబానే తిరిగి శివాలయంగా చేస్తున్నారు. బాప్ కిత్నా అచ్చి రీతి సమజాతే హై. బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు, పిల్లలు ఇలా ఇలా చెయ్యండి అని, చిత్రాలు తయారు చేయండి. ఫిర్ జో బడే బడే మనుష్య హై ఉన్హోంకో సమజాओ. తర్వాత గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి అర్థం చేయించండి. ఇది ప్రాచీన యోగం, ప్రాచీన జ్ఞానం అందరికీ వినిపించాలి. उनको तो पैसे आदि कुछ नहीं लेने चाहिए, फिर भी जो ठीक समझो तो किराया लो. चित्र तो आप देखो, चित्र देखेंगे तो फिर जेट पैसे वापस कर देंगे. మీరు ఎక్కడైనా ఈ సేవ చేయటానికి గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వినిపించండి, వాళ్ళకి చూపించండి మొత్తం. వాళ్ళైతే మన దగ్గర అసలు డబ్బులు తీసుకోకూడదు, ఫ్రీగానే మనకి అక్కడ ఇవ్వాలి, హాల్ కానీ ఏదైనా మనం తీసుకునేది. కానీ బాబా అంటున్నారు, మీరు ఆఫర్ అయితే చెయ్యండి, మీకు ఒకవేళ అనిపిస్తే మేము కిరాయి కూడా ఇవ్వగలుగుతాము అని. కిరాయికైనా పర్వాలేదు అంటే మాకు అద్దెకైనా ఇవ్వండి అని అడగండి. కానీ మీరు చిత్రాలు చూపిస్తే వారు మీ నుండి అద్దె కూడా తీసుకోరు అంటున్నారు. అంటే నిజంగా వాళ్ళ బుద్ధి తెరుచుకుంటేనే కదా అర్థమై అప్పుడు తీసుకోరు. ఇది సర్వ మానవాళి కళ్యాణం కోసం చేస్తున్న సేవ, ఇందులో నేను భాగస్వామిగా కావాలి, నేను సహకరించాలి అని అర్థమవుతుంది అప్పుడు వారికి. सिर्फ युक्ति से समझाना चाहिए, కేవలం యుక్తిగా అర్థం చేయించాలి. అథారిటీ తో హాత్ మే रहती है ना, అథారిటీ అయితే చేతుల్లో ఉంటుంది కదా. చాహే తో సబ్ కుచ్ కర్ సక్తే హై. మరి వాళ్ళు చాలా గొప్ప పదవిలో ఉన్నారు, గొప్ప వ్యక్తిగా ఉన్నారు, వారి చేతిలో అధికారం అంతా ఉంటుంది, ఏదైనా చేయగలుగుతారు. వినాశ్ కాలే విపరీత్ బుద్ధితో వినాశ్ కు ప్రాప్త్ హో గయే. వినాశన కాలంలో విపరీత బుద్ధి ఉన్నవారైతే వినాశనం పొందుతారు. సోబీ రాజ్య పీచే భవిష్యమే హోగా. అయినప్పటికీ రాజ్యం చేసేది మాత్రం చివరికి భవిష్యత్తులోనే, ఇప్పుడేమీ ఉండదు. ఏ మకాన్ ఆది సబ్ టూట్ జాయేగే. ఈ భవనాలు, మిద్దెలు, మేడలు అన్నీ కూలిపోతాయి అంటున్నారు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, ప్రదర్శని కూడా చెయ్యాలి. खूब अच्छी तरह से कार्ड पर నిమంత్రణ देना है. చాలా మంచి రీతిగా కార్డ్స్ పైన ఇన్విటేషన్ ప్రింట్ చేయాలి అంటున్నారు. మీరు మొదట పెద్దవారికి అర్థం చేయించండి, అప్పుడు వారు కొంచెం మీ సేవలో సహాయం చేస్తారు అంటున్నారు. బాకీ సోయే నహీ रहना है, అంతేకాని నిద్రపోతూ ఉండకూడదు అంటున్నారు. కై బచ్చే దేహాభిమాన్ మే సోయే रहते हैं. కొందరు పిల్లలు దేహాభిమానంలో ఊరికే నిద్రపోతూ ఉంటారు. కమిటీ బనాయ్ క్షీర్ ఖండ్ హో ప్లాన్ బనానా చెయ్యి. ఒక కమిటీ తయారు చేసి క్షీరఖండమై ప్లాన్ తయారు చేయండి అంటున్నారు. బాకీ మురళీ నహీ పడేంగే తో ధారణ కేసే హోగి. ఇంకా మురళి చదవనట్లయితే ధారణ ఎలా జరుగుతుంది అంటున్నారు. ऐसे बहुत బేపర్వాహ్ హై. ఈ విధంగా ఎంతోమంది కేర్లెస్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము.
ఆత్మాభిమానిగా అయి సర్వీస్ యొక్క విభిన్న యుక్తులను రచించాలి. ఆత్మాభిమానిగా అయి సర్వీస్ యొక్క విభిన్న యుక్తులను రచించాలి. పరస్పరం క్షీరఖండమై సేవ చేయాలి. ఏ విధంగా బాబా కళ్యాణకారియో అలా కళ్యాణకారిగా కావాలి. ఏ విధంగా బాబా కళ్యాణకారియో అలా కళ్యాణకారిగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ప్రీతి బుద్ధిగా అయి ఇతర సాంగత్యాలని విడిచి ఒక్కరితో సాంగత్యం జోడించాలి. కల్పాంతరాల కోసం నష్టపోయేలాంటి అకర్తవ్యమేమీ చేయకూడదు. కల్పాంతరాల కోసం నష్టపోయే విధంగా అకర్తవ్యమేమీ చేయకూడదు. वरदान, सदा उमंग उत्साह में रह चढ़ती कला का अनुभव करने वाले महावीर भव. ఎల్లప్పుడూ ఉమంగము మరియు ఉత్సాహంలో ఉంటూ ఎక్కే కళ యొక్క అనుభవం చేసేటువంటి మహావీర్ భవ. ఎక్కే కళ అంటే ఉన్నతి కళ యొక్క అనుభవం చేసేటువంటి మహావీర్ భవ. महावीर बच्चे हर सेकंड हर संकल्प में चढ़ती कला का अनुभव करते हैं. మహావీరులైన పిల్లలు ప్రతి సెకండ్ ప్రతి సంకల్పంలో ఎక్కే కళను అనుభవం చేస్తారు. వారి ఉన్నతి కళ సర్వులకు మేలు చేస్తుంది, అనగా కళ్యాణానికి నిమిత్తంగా తయారు చేస్తుంది, అందరి కళ్యాణానికి నిమిత్తంగా చేస్తుంది. ఏది? వారి ఉన్నతి కళ. వారు ఉన్నతి పొందే పురుషార్థం చేస్తూ ఉంటే అది ఏం చేస్తుంది అంటే ఇండైరెక్ట్గా దాని ద్వారా ఎంతోమంది కళ్యాణము జరుగుతూ ఉంటుంది. उन्हें रुकने व थकने की अनुभूति नहीं होती. వారికి ఆగిపోవటం అలసిపోవడం యొక్క అనుభూతి జరగదు. వారు సదా అలసట లేని వారిగా ఉమంగ ఉత్సాహాలతోనే ఉంటారు. रुकने वाले को घोड़े सवार, थकने वाले को प्यादा और जो सदा चलने वाले हैं उनको महावीर कहा जाता है. బాబా ఆగిపోయే వారిని గుర్రపు స్వారీ చేసేవారు అంటారు. అలసిపోయే వారిని కాలిబలంతో నడిచే సైన్యం అంటారు. ఇక ఎక్కడా ఆగకుండా నిరంతరాయంగా నడుస్తూ వెళ్ళే వారిని మహారథి అని అంటారు. అంటే ఏనుగెక్కి స్వారీ చేసేవారు మహావీరులు. ఇప్పుడు మరి మనం ఏ రకం ఉన్నాము చూసుకోవాలి. గుర్రపు స్వారీ చేసేవారేమో ఆగుతారంట, కాలిబలంతో నడిచేవారు అలసిపోతారు, ఏనుగెక్కి ముందుకు వెళ్ళేవారు మహావీరులు. వాళ్ళెక్కడ ఆగరు, ఇంకా నిరంతరం నడుస్తూనే ఉంటారు. उनकी మాయా के किसी भी रूप में आंख नहीं डूबेगी. వారికి మాయ యొక్క ఏ రూపంలో కూడా దృష్టి పడదు. మాయ ఆకర్షణలకు వారు లోపడరు, దేని ఆకర్షణలో ఆగిపోరు. स्लोगन, शक्तिशाली वह है जो अपनी साधना द्वारा जब चाहे शीतल रूप और जब चाहे ज्वाला रूप धारण कर ले. ఎవరైతే తమ సాధన ద్వారా ఎప్పుడనుకుంటే అప్పుడు శీతల స్వరూపము మరియు ఎప్పుడనుకుంటే అప్పుడు జ్వాలా స్వరూపంను ధారణ చేస్తారో వారే శక్తిశాలి.
ఎప్పుడనుకుంటే అప్పుడు శీతల స్వరూపం, ఎప్పుడనుకుంటే అప్పుడు జ్వాల స్వరూపం. ఇలాంటి ధారణ చేసేవారిని శక్తిశాలి అంటారు. ఈరోజు మురళిలో మా అమ్మ యొక్క మహావాక్యాలు ఉన్నాయి. ఆత్మ కభీ పరమాత్మ కా అంశ నహీ హో సక్తి హై. మా అమ్మ ఒక పాయింట్ పైన చాలా వివరంగా వినిపిస్తూ చాలా పూర్తిగా ఏ రకమైన సందేహము లేకుండా క్లారిఫికేషన్ ఇచ్చేవారు. ఆత్మ ఎప్పుడూ పరమాత్మ యొక్క అంశంగా ఉండదు. ఎంతోమంది మనుషులు అనుకుంటూ ఉంటారు, మేము ఆత్మలము, పరమాత్ముని అంశము అని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. అంశము అనగా పరమాత్మ నుండి రాలిన ఒక ముక్క, పరమాత్మ నుండి రాలినటువంటి ఒక భాగము, ఒక పార్టికల్ అని అర్థం. పరమాత్మ నుండి రాలిపోయిన పార్టికల్ ఆత్మ. ఒకవైపేమో పరమాత్మ అనాది మరియు అవినాశి అంటారు. మరి అలాగే అవినాశి పరమాత్మ ముక్కలు ముక్కలైపోయి రాలిపోవడం ఏంటి మరి? సరే, ఆత్మని పక్కన పెట్టేసి పరమాత్మ గురించి చెప్తున్నారు మా అమ్మ. అంటే ఆత్మే పరమాత్మ అన్నారు, మళ్ళీ పరమాత్మ అవినాశి, అమరుడు, పరమాత్మని యొక్క మహిమ అనాది అవినాశి అని చేశారు కదా. మరి పరమాత్మ నుండి రాలిపోయినటువంటి వారు మీ పరమాత్మని అంశలమే మనము అంటే పరమాత్మ వినాశనం అవుతున్నట్టే కదా. మరి పరమాత్మ నుండి అంశాలు రాలుతున్నాయి అంటే అవినాశిగా లేనట్లే కదా. మరి ఇప్పుడు పరమాత్మ ఎలా కట్ అవుతారు అంటున్నారు. అవుతారా? అజరంగా అమరంగా ఉంది. మరి తప్పనిసరిగా ఆత్మ యొక్క ఉత్పత్తి కూడా అమరంగానే ఉంటుంది కదా. ఈ విధంగా అమరంగా పరమాత్ముడు ముక్కలు ముక్కలు అవ్వడం అనేది మాత్రం అవివేకం. అంటే భగవంతుడి నుండి రాలిపోయిన అంశము లేదా భగవంతుడి నుండి ఒక అంశం అలా క్రిందకు వచ్చేసి ఆత్మగా మారడం, అదంతా కూడా అజ్ఞానం అంటున్నారు. ऐसे अमर परमात्मा को टुकड़ों में ले आना गोया परमात्मा को भी विनाशी कह दिया. అంటే అమరుడైన పరమాత్మని కూడా ముక్కలు ముక్కలుగా చూపించడము అంటే అది వినాశిగా చేసేసినట్లు. लेकिन हम तो जानते हैं कि हम ఆత్మ పరమాత్మ की संतान है. కానీ మనకి తెలుసు మనం ఆత్మలము, పరమాత్మని సంతానము. तो हम उसके वंशज ठहरे अर्थात बच्चे ठहरे. మరి మనము వారి వంశస్థులమైనట్లు అంటే వారికి పిల్లలైనట్లు, అనగా అంశము కాదు వంశము. इसलिए परमात्मा के महावाक्य है कि बच्चे मैं खुद तो इमॉर्टल हूँ, जागती ज्योत हूँ, मैं दीवा हूँ, मैं कभी बुझता नहीं हूँ. అందుకే పరమాత్మ యొక్క మహావాక్యాలు ఉన్నాయి. నేను స్వయంగా పిల్లలందరికీ తండ్రిని, నేను అవినాశిని, వెలిగే జ్యోతిని, నేను ఒక దీపాన్ని, నేనెప్పుడూ ఆరిపోను అని స్వయంగా పరమాత్మ భగవాను వాచ ఇది అంటున్నారు. ఇతర మనుష్యాత్మలందరి దీపం ఆరిపోతూ ఉంటుంది. శివబాబా వచ్చి దాన్ని మళ్ళీ తిరిగి వెలిగిస్తూ ఉంటారు. ఉన్ సబ్కో జగానే వాలా ఫిర్ మే హూ. ఆరిపోయిన దీపంలో అందరూ నిద్రపోతూ ఉంటే అందరినీ మేలుకొల్పేది, మళ్ళీ వెలిగించేది ఆ దీపాలను నేనే అంటున్నారు. క్యూంకి లైట్ ఔర్ మైట్ దేనే వాలా మే హూ. ఎందుకంటే లైట్ మైట్ని ఇచ్చేవాడిని నేనే.
बाकी इतना जरूर है, मुझ परमात्मा की लाइट और आत्मा की लाइट दोनों में फर्क अवश्य है. కాకపోతే ఆత్మ యొక్క కాంతిలో పరమాత్ముని యొక్క ప్రకాశంలో తేడా అయితే ఉంటుంది. ఇప్పుడు చిన్న 0 వాట్ బల్బు కూడా ప్రకాశాన్ని ఇస్తుంది, 1000 వాట్ బల్బు కూడా ప్రకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు 1000 వాట్ వెలుగు ఇచ్చేటువంటి బల్బు ఉందనుకోండి, దాన్ని వీధుల్లో పెడతారు, స్ట్రీట్ లైట్స్కి ఉపయోగిస్తారు, దూరం వరకు దాని ప్రకాశం వెళ్తుంది. 0 బల్బు ఎంత దూరం ఇస్తుంది? అది ఒక గదికి కూడా సరిపోదు అది. బాబా అలాగే అంటున్నారు, ఆత్మ యొక్క ప్రకాశము చాలా తక్కువ, పరమాత్మ ప్రకాశం ఎక్కువగా ఉంటుంది. సైజ్ వేరియేషన్ లేదు, రూపము వేరియేషన్ లేదు, కేవలం ప్రకాశంలో తేడా ఉంది అంటున్నారు. ఆత్మ తక్కువ శక్తిని కలిగి ఉంది, పరమాత్మ అధిక శక్తిని కలిగి ఉన్నారు. वैसे आत्मा भी कोई ज़्यादा పవర్ वाली कोई कम పవర్ वाली है. ఆత్మలో కూడా కొన్ని ఆత్మలు ఎక్కువ శక్తిని కలిగి ఉన్నాయి, కొన్ని చాలా తక్కువ శక్తిని కలిగి ఉన్నాయి. అన్నీ ఒకే విధంగా లేవు. పరమాత్మని పవర్ అయితే అసలు ఎవ్వరు కొలవలేరు. పరమాత్మని శక్తి ఎంత గొప్పదో ఎవరు వర్ణించలేరు దాన్ని. ఎప్పుడు వారి శక్తి తక్కువ ఎక్కువ అవుతూ ఉండదు. అందుకే పరమాత్మ గురించి సర్వశక్తివంతుడు అని అంటారు. సర్వాత్మాओं से उसमें శక్తి జ్యాదా है. సర్వ ఆత్మలలోకెల్లా పరమాత్మలో శక్తి అధికంగా ఉంది. ఎంత అధికంగా ఉంది? ఏదో కొంచెం కాదు, మొత్తం ఆత్మలన్నీ డౌన్ అయిపోతే, మొత్తం ఇన్ని కోట్ల మంది ఆత్మల బ్యాటరీలు డౌన్ అవుతే నింపగలిగే అంత ఉంది శివబాబాలో. శివబాబా పవర్ అంత గొప్పది. అన్ని బ్యాటరీలు 0 అవుతే మళ్ళీ వాటిని ఫుల్ ఛార్జ్ చేసేస్తారు ఒక్క శివబాబా. అంటే కంపారిజన్లో చూడండి, ఆత్మకి పరమాత్మకి ఎంత వేరియేషన్ ఉందో. చాలా చాలా శక్తివంతుడు భగవంతుడు. యుగ యుగంలో వస్తారు అని అన్నారు भगवंतुनी. तो मानो परमात्मा बीच में आ गया तो फिर परमात्मा सर्व में श्रेष्ठ कैसे हुआ? యుగ యుగంలో పరమాత్ముడు వస్తే, అందరి మధ్యలో పరమాత్ముడు వచ్చేసారనుకోండి, మరి సర్వశ్రేష్ఠుడు అని ఎలా అనగలుగుతాము? अगर कोई कहे परमात्मा युगे युगे आता है तो क्या ऐसा समझे कि परमात्मा घड़ी घड़ी अपनी शक्ति चलाता है? ఒకవేళ ఎవరైనా యుగ యుగంలో పరమాత్ముడు వస్తున్నారు అని అంటే, ఇంకా భగవంతుడు తన శక్తిని మాటి మాటికి ఉపయోగిస్తాడు అనడం బాగుంటుందా? తన శక్తిని ఒక్కసారి ఉపయోగిస్తే మొత్తం ప్రపంచమంతా పరివర్తన చెందుతుంది అనడం బాగుంటుంది. అంతేకాని మాటి మాటికి వచ్చి ఉపయోగిస్తూ ఉంటాడు, మళ్ళీ కాసేపటికి కొంతకాలానికి ఆ శక్తి అంతా ప్రభావాన్ని చూపించడం తగ్గిపోతుంది, మళ్ళీ రావాల్సి వస్తుంది అని అనడం బాగుంటుందా అంటున్నారు. సర్వశక్తివంతుని యొక్క శక్తి అంతే ప్రభావం చూపిస్తుందా? ఒక్క యుగానికి సరిపోతుందా? కల్పం మొత్తం దాని ప్రభావం ఉంటుంది కదా. ఒకవేళ మధ్యలోనే తమ శక్తితో భగవంతుడు ఏదైనా చేస్తే, సద్గతిని ఇస్తే, మళ్ళీ ఆ సద్గతి మార్గంలో ఉన్నటువంటి వారిని దుర్గతిలోకి ఎవరు తీసుకెళ్తారు? అంత తక్కువ సమయంలోనే తీసుకెళ్తారా? మాయకంత పవర్ ఉందా? లేదంటున్నారు. अगर बीच में ही अपनी शक्ति से सबको शक्ति अथवा सद्गति दे देवे तो फिर उनकी शक्ति कायम होनी चाहिए, फिर दुर्गति को क्यों प्राप्त करते हो? మధ్యలో వచ్చినట్లయితే బాగానే ఉంటుంది, కానీ బాబా అన్నారు మళ్ళీ మీరు దుర్గతిలోకి ఎలా వస్తారు? మధ్యలో పరమాత్మ వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ దుర్గతిని పొందకూడదు. तो इससे साबित है कि परमात्मा युगे युगे नहीं आता है. దీంతో రుజువవుతుంది పరమాత్ముడు యుగ యుగంలో రారు అని. వారు వచ్చేది కల్పం యొక్క అంతిమ సమయంలో ఒక్కసారి మాత్రమే తన శక్తితో సర్వుల సద్గతిని చేస్తారు.
మరి పరమాత్ముడే ఇంత గొప్ప సేవ చేస్తూ ఉన్నప్పుడు వారి జ్ఞాపకార్థం కూడా గొప్పగానే ఉంటుంది కదా, అందుకే శివలింగాలని తయారు చేశారు. వాటికి పూజలు కూడా అంతే గొప్పగా చేస్తూ ఉన్నారు. మరి పరమాత్ముడు సత్యమైన వారు, చైతన్యమైన వారు, ఆనంద స్వరూపుడు. ఓం శాంతి. 2 విషయాల క్లారిటీ ఇచ్చారు మమ్మ. ఒకటేంటి, ఆత్మ పరమాత్మ యొక్క అంశము కాదు, ఆత్మ పరమాత్మని వంశము. రెండోదేంటి, పరమాత్ముడు సర్వశక్తివంతుడు, కానీ తన శక్తిని మాటి మాటికి యుగ యుగంలో వచ్చి ప్రయోగించాడు. ఒక్కసారి మాత్రమే కల్పం మొత్తంలో వస్తారు, సద్గతినిచ్చి వెళ్తారు. మరి ఈరోజు స్వమానం, నేను మహావీర్ని. బాబా వరదానంలో 3 గురించి చెప్పారు కదా. మనం ఆగిపోయే వారిమి కాదు, అలసిపోయే వారిమి కాదు, సదా నడుస్తూ ముందుకు వెళ్ళే వారిమి, అటు ఇటు దిక్కులు చూసే వారిమి కూడా కాదు. గుర్రానికైతే కడతారు, దాని దృష్టి అటు ఇటు వెళ్ళకుండా ఎదురుగానే ముందుకు వెళ్ళేలాగా గుర్రం చంచలంగా తిరుగుతుంది కాబట్టి. కానీ ఏనుగు కట్టే అవసరం లేదు. ఏనుగు దృష్టి అటు ఇటు వెళ్ళదు, అది ముందుకు వెళ్తూనే ఉంటుంది. అలా బాబా అన్నారు, మీరు మహావీరులై ముందుకు వెళ్ళండి, ఆగకండి, అలసిపోకండి. ఓం శాంతి. देह की मिट्टी से बड़ी दूर आओ चले हम अपने घर। देह की मिट्टी से बड़ी दूर आओ चले हम अपने घर। चांद तारों से दूर, इन नजारों से दूर, चांद तारों से दूर, इन नजारों से दूर, प्यारा प्यारा लगे हैं अपना घर। देह की मिट्टी से बड़ी दूर आओ चले हम अपने घर। जहाँ रहते हैं प्यारे प्यारे शिव बाबा, ज्योति स्वरूप उनका मन में है मेरे जागा। जहाँ रहते हैं प्यारे प्यारे शिव बाबा,